హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు చిక్కుడుగాయ కర్రీ కంటే చిక్కుడుగాయ గింజలు ఏరి పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అసలు ఎప్పటినుంచో పెళ్ళికి ముందు నేను అలానే చేసేదాన్ని. అమ్మ ఒకవైపు చిక్కుడుగాయలు ఒలుస్తుంటే ఒకవైపు నేను గింజలు ఏరుకొని పక్కన పెట్టుకొని అమ్మ వంట మొత్తం చేసుకున్నాక నేను చిక్కుడుగాయలని వేయించుకొని మంచిగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకొని అన్నంలో కలుపుకొని తినేదాన్ని. మా డాడీ అయితే ఊకే తిట్టేవాడు అనమాట, నీకు అదేం పిచ్చి అని. కూర పొయ్యి మీద పెట్టి మర్చిపోయి బయటికి పోయినా, వచ్చి చూసేసరికి మాడిపోయినాయి ఉల్లిగడ్డలు మాత్రం. ఇంకా నయం, ఇంకా మరీ మాడలేదు, కొంచెం మాడినాయి. మొన్న నా డిస్ప్లే పోయింది, నిన్న మా హస్బెండ్ డిస్ప్లే పోయింది. నేను అన్నం తిందామని పొద్దున్నుంచి అన్నమే తినలేదు. అన్నం తిందామని ప్లేట్లో పెట్టుకొని మొత్తం తినేసిన. వీడియో ఎడిట్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడితే వీడు ఏంటిదా అనుకొని పోయి గుంజిండు. అది కింద కూడా పడలేదు, జస్ట్ వాడి కాలు మీదే పడ్డది. అసలు వాడి కాలు మీద పడి డిస్ప్లే పోయింది. ఎంత పోయిందో అసలు డిస్ప్లే అయితే. మా హస్బెండ్ రాగానే నన్ను జింత అత్త చేశాడు అనుకున్నా, కానీ ఏం చేయలేదు. అసలు నేనే షాక్ అయినా, వాడికి కొంచెం కనుక దెబ్బ తాకలేదు. అంత పెద్ద పడ్డ ఫోన్ అంత హైట్ నుంచి. వాడికి చాలా ఓపిక ఉంది అసలు, పుట్టినప్పటి నుంచి. అయినా అస్సలు ఏడవడండి. నేనైతే ఎంత భయపడ్డానో, పిల్లగాళ్ళు ఏడుస్తారు అని అంతా చెప్తుంటే, వీడు ఆకలి అయితే తప్ప నిద్ర వస్తే తప్ప అస్సలు దేనికి ఏడవడు. నా బంగారు కొండ, నా అదృష్టం వాడు అసలు. సర్లే, ఎంతసేపు నీ సోదే వినాలి. రెసిపీ చెప్తావా ఏమన్నా ఉందా అనుకోకండి, రెసిపీ కూడా చెప్తా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు మగ్గాక కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని, పసుపు పచ్చివాసన పోయిన తర్వాతకి ఒలుచుకున్న చిక్కుడుగాయలు కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. చిక్కుడుగాయలు ఒక 5 minutes మగ్గిన తర్వాతకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కొంచెం పైన ఉప్పు చల్లుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని, ఒక టమాటాలు 70% కుక్ అయిన తర్వాతకి కారం వేసుకొని మంచిగా కలుపుకొని, కారం పచ్చివాసన పోయిన తర్వాత గరం మసాలా వేసుకొని లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మా ఆయనకైనా చిక్కుడుగాయ గింజలు అంటే ఇష్టం, నాకైనా చిక్కుడుగాయ గింజలు ఇష్టం. ఆ పిచ్చి అయితే ఇంకా పోలేదు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ముచ్చటతో రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ.